జిల్లా వర్ధన్నపేట మండలం ఐనవోలు గ్రామంలో కొలువైన మల్లికార్జున స్వామివారి జాతర వైభవంగా సాగుతోంది. తెలంగాణలో మేడారం జాతర తర్వాత అతిపెద్ద జాతరగా పిలువబడే ఐనవోలు జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జాతర సందర్భంగా ఆలయాలన్నీ అత్యంత సుందరంగా తయారు చేశారు. ఐనవోలు జాతరలో శివసత్తుల పూనకాలు, ఒగ్గు పూజారుల ఆటపాటలు, డోలు వాయిద్యాలు స్పెషల్ అట్రాక్షన్. భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారికి పట్నం బోనం చెల్లిస్తారు. గజ్జల లాగుల నెత్తిన బోనం, చేతిలో చర్నాకోలా పట్టుకుని స్త్రీ పురుషులంతా తారతమ్యాలు మరిచి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. పురుషులు సైతం మహిళలుగా వేషధారణ చేసుకుని స్వామివారికి, అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఒగ్గు పూజారులతో పట్నం వేసి స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు. తమను సల్లగా చూడమని ఆ మల్లన్నను వేడుకుంటారు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా మల్లన్న స్వామికి పేరుంది. ఐనవోలు మల్లన్న, కుమరవెల్లి మల్లన్న, సమ్మక్క సారక్క ఇవన్నీ కూడా నిజంగా ఈ వరంగల్లో ఉన్న మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. గుండె నిండుగా కూడా మల్లన్న స్వామిని కొలిచిన వాళ్ళకి ఎప్పుడూ కూడా ఎక్కడ లోటు ఉండదని పూర్తిగా విశ్వాసంతో నమ్ముతాం. అందరినీ కూడా చల్లగా చూడాలని, తెలంగాణలో వచ్చేసరి ఇంకా మరి బాగా పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాం. కొత్త సంవత్సరంలో మొదటిగా వచ్చే ఈ జాతరలో తెలంగాణ ప్రజలు మల్లన్నను దర్శించుకున్న తర్వాతే మిగతా దేవుళ్లను కొలుస్తారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. కొన్ని లక్షల మంది స్వామివారిని దర్శించుకొని, స్వామివారికి ఇష్టమైన పట్నాలు వేసుకొని, అభిషేకాలు చేసి, కళ్యాణాలు చేయించుకొని స్వామివారి కృపకు పాత్రలుగా అవుతున్నారు. ఎన్నో లక్షల మంది ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో విశ్రమించి, నిద్ర చేసి, మరో రోజు స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేసుకొని వెళ్ళడం జరుగుతోంది. ఈ ఐనవోలు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము భోగి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు అత్యంత వైభవంగా తెలంగాణ ప్రాంతంలోనే తలమానికంగా, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తలమానికంగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.